పరిస్థితి రావద్దనే కదా అందరం కోరుకునేది. రైట్ రైట్ రమేష్ గారు జరగాలని కోరుకుంటున్నాం. ఓకే రవి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. రమేష్ గారు ఏం చెప్తారు? మొత్తం మీద బీసీలను మీరు కేవలం రాజకీయంగా మాత్రమే వాడుకుంటున్నారు, ఇది ఎన్నికల స్టంట్ గా మాత్రమే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు? ముఖ్యంగా ఇటువంటి ప్రపోజల్ తేవడమే ఆ పార్టీలకు చేత కాదు. ఆ ప్రపోజల్స్ ను బలపరచడానికి ఎలాంటి చర్య ఇప్పటి వరకు కూడా చేపట్టకుండా ఏది పడితే అది బీఆర్ఎస్ మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది. నేను తీసుకొచ్చిన ప్రపోజల్ ని అక్సెప్టెన్స్ చేసుకుంటూ మాట్లాడితేనే మంచిగా. ఎప్పుడు తప్పును తీసుకుంటా వెలివేయడం తప్పితే ఏమో అదే రాజకీయంగా ఈ రోజు బలహీన వర్గాలను ఏ తప్పు చేసినా అది కాంగ్రెస్ కాదు ఏ పార్టీ అయినా కూడా తిరమరుగైపోతుంది. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు కాంగ్రెస్ ఇలాంటి చెలగాటలు ఆడే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితులలో ముందుకే వెళ్తే తప్పితే వెనుక పోయే సమస్య లేదు. అది కాకుండా బీజేపీ ప్రభుత్వం కానీ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ మేము చేస్తామనే మాట మాట్లాడక ఇది ఉన్నది ఆడున్నది సాల్వ్ అయిపోయింది తమిళనాడులో ఇవన్నీ మాట్లాడతారు. కానీ మనం కూడా సాల్వ్ పెడతాం. మనం కూడా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేద్దామనే మాట మాట్లాడారు బీజేపీ. ఎందుకండి ఇవన్నీ మాటలు? మేము తీసుకొచ్చిన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయండి. ఇప్పటి వరకు మా సెంట్రల్ గవర్నమెంట్ లో మా గవర్నమెంట్ ఉంటే బిల్లు పాస్ చేసేసేవాళ్ళం మొత్తం భారతదేశ వ్యాప్తంగా. ఈరోజు రాహుల్ గాంధీ మీరు ప్రధానమంత్రిని కలిసి ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడారా? ఇప్పటి వరకు అపాయింట్మెంట్ లో ఇవ్వాలి కదండి. మనం వెళ్తే ఢిల్లీకి దానికి వెంకటరెడ్డి గారు 20 సార్లు కలిసిండండి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని. ఎప్పుడు కూడా బీసీకి సంబంధించి ఒక్క మాట మాట్లాడలేదు. దయచేసి ఒక్కసారి కాలం మాట్లాడలే. మీరు ఈ విషయంలో మీరు ఏకాభిప్రాయం చేయకండి. 100% ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేద్దామని వెళితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ రోజు మేము అతను ధర్నా చేసి అతని దగ్గరికి వెళ్ళడానికి అందరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లు అందరూ కూడా స్పీచ్లు ఇచ్చారు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఎక్సెప్ట్ బీజేపీ రాకుండా బీఆర్ఎస్ రాకుండా ఉన్నది చెప్తే మిగతా అన్ని పార్టీ పెట్టుకున్నాండి. ముందు ఇక్కడ అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బేషరతుగా మద్దతు ఇచ్చిన పెట్టినప్పుడు దానికి సంబంధించి అందరూ బేషరతుగా మద్దతు బీజేపీ కూడా మేము మద్దతు ఇచ్చామని చెప్తాం. బీజేపీ రమేష్ గారు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చామని చెప్తా ఉన్నాయి. అసెంబ్లీలు ఇచ్చినాయి కదా, అసెంబ్లీ ఏ పార్టీ వ్యతిరేకించాలి? రవికుమార్ గారు రవికుమార్ మీరు బిల్లు అది కాదండి. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు పాస్ చేసిన దాన్ని తీసుకెళ్లి మీరు ఈ ప్రధానమంత్రి మీరెందుకు తీసుకెళ్లారు? ఒక కాంగ్రెస్ పార్టీదేనా బీసీలు అంటే? బీజేపీ అది కాదా బీసీలు? మీరు పోయి తీసుకెళ్తే ఏమైతుంది? ఆ టీఆర్ఎస్ వాళ్ళు పట్టుకుని వెళ్తే ఏమైతుంది? బిల్లు పాస్ చేసినాం మేమందరం కూడా మీరు వెళ్ళరాదా? కాంగ్రెస్ పిలిస్తేనే వస్తారా? మీ బాధ్యత లేదా? దయచేసి మీరు చెక్ చేసుకోండి, స్టడీ చేయండి. అన్ని పార్టీలు కలిసి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతే రాజకీయంగా ఒత్తిడి పెంచే పరిష్కారమయ్యే సమస్య. అది అందరికి చెప్పేది కూడా అది. అన్ని పార్టీలు మీరు పోండి మేము పోతామంటే ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాతో రండి, మేము తీసుకెళ్తాము. ప్రధానమంత్రికి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మీ ప్రెసిడెంట్ గారిని అందరినీ. శేషు గారు మీరు ఏం చెప్తారు? రమేష్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. రమేష్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. శేషు గారు మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు మీతో మాట్లాడతాను. ఒకసారి శేషు గారు దగ్గరికి మీ దగ్గరకు వస్తాను. శేషు గారు నేను అనేది మీరు అర్థం చేసుకోవాలండి. రమేష్ గారు ఇంతకంటే కాంప్లెక్స్ ఒక మోడల్ ఉంది. మీరేం చెప్తారు? అదే ఓకే రమేష్ గారు రవి గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ బీజేపీ తీసుకోండి, బీఆర్ఎస్ తీసుకోండి అని చెప్పి ఇదే రాజకీయం, ఇదే రాజకీయం చేస్తున్నారు. రైట్ శేష్ గారు మీరు ఏం చెప్తారు? ఈ విమర్శలు ప్రతి విమర్శల గురించి మీరు ఏం చెప్తారు? ఒక్క నిమిషం రమేష్ గారు మీరు చెప్పింది చెప్పకండి సార్. ఓకే రవి గారు రమేష్ గారు ఒక్క నిమిషం. కావాలి.
హేతుబద్ధంగా పరిష్కారం కావాలి. యా యా ఒక్క నిమిషం ఆగమని. యా వాళ్ళిద్దరు చెప్పండి శేష్ గారు. ఇప్పుడు నేను నాకు దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలని ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇవ్వగలుగుతుంది, జీవో ఇచ్చారు. ప్రభుత్వం అమెండ్మెంట్ చేయగలుగుతుంది, అమెండ్మెంట్ చేశారు. ప్రభుత్వం బిల్లు పెట్టగలుగుతుంది, బిల్లు పెట్టారు. కానీ వీటన్నిటినీ కూడా